నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బెట్టింగ్ యాప్స్ గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు దృష్టి సారించారు. సో ఎవరు దీనికి ప్రమోట్ చేసినా వాళ్ళని విడిచిపెట్టేది లేదు అని అంటున్నారు. కేవలం వాళ్ళు ప్రమోట్ చేసి లక్షలాది మంది అమాయకుల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అమాయకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. దీనికి తెలిసి కూడా కొంతమంది తెలిసి చేస్తున్నారు, కొంతమంది తెలియక చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు సినీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా దీనికి ముఖ్యమైన కారకులు అవుతున్నారని చెప్పి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ అయితే సజ్జనార్ అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం వీళ్ళ మీద ముఖ్యంగా టేస్టీ తేజ, అంతేకాకుండా విష్ణుప్రియ, యూట్యూబర్ హర్ష సాయి, ఇంకా చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా మాట్లాడితే మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ కి కోట్ల డబ్బు వచ్చింది. ఆ కోట్ల డబ్బులన్నీ తీసుకొని వీళ్ళు ఎవరు అమాయకమైన జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆడియన్స్, వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు చాలా ప్రమోట్ చేశారు. సో ఎప్పటి నుంచో దీని మీద చర్చ నడుస్తుంది, కానీ ఈ మధ్య కాలంలో పోలీసులు వీటి మీద అంటే ఎక్కువ కేసులు నమోదవడం, ఎక్కువ మంది చనిపోవడం, ఈ బెట్టింగ్ వాళ్ళ వల్ల చాలా మంది నష్టపోతున్నారని పోలీసు దృష్టికి రావడంతో ఈసారి దీన్ని అరికట్టాలని అయితే సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఒకరికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప ఇటువంటివి చేస్తే తప్పు, మనల్ని ఎంతో మంది ఫాలోవర్స్ అవుతారు, మనం అలా చేయకూడదని వాళ్ళకి తెలియదు అంటారా? ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా ఉందంటే, మీరు మూలాలను నాశనం చేయకుండా ఎక్కడో చిగురులో ఉన్న చిన్న కొమ్మ ఆకుని తెంపేసేసి నేను చేస్తాను ఎట్లా? దానికి బెట్టింగ్ యాప్స్ లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు? బెట్టింగ్ యాప్ చేయడానికి లైసెన్స్ ఎవరు ఇస్తున్నారు? వీళ్ళు ఏమంటున్నారు, బెట్టింగ్ యాప్ ఉంది వాడండి ఆడండి అంటున్నాడు. వాడికి లైసెన్స్ ఎట్లా వచ్చింది? లైసెన్స్ ఉండదు కదా, ఆన్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు క్రైమ్ జరుగుతుంటాయి ఆన్లైన్ లో. చాలా క్రైమ్స్ ఎట్లా ఉన్నాయంటే, మీరు లాటరీ గెలుచుకున్నారు, ఇవన్నీ లైసెన్స్ ఏమి ఇవ్వరు గవర్నమెంట్, కానీ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ కి మీ అకౌంట్ నంబర్ వాడికి ఫిట్ చేయాలా, ఆధార్ కార్డు ఫిట్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. మీరు ఆడేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండాలా, వాడికి ట్రాన్స్ఫర్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటికి యాప్ ని తయారు చేస్తుండేందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటే రెండేమో ఆన్లైన్ రమ్మీ ఒకటి ఉంటది అనుకుంటా, పత్తలాడేది క్రికెట్ రెండు ఉంటాయి కదా. అవి రెండు యాప్స్ ఉన్నాయి కదా, యాప్ తోనే కదా ఆడేది. ఆ యాప్ యాప్ తయారు చేస్తుంటే అరెస్ట్ చేయాలి కదా పోయి. ఇక్కడ కాదు కదా, ఇండియాలో కదా, ఎక్కడెక్కడో మన సౌదీ నుంచి ఏమంటారు, వేరే కంట్రీ నుంచి, ఐ థింక్ కంట్రీ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఆ యాప్ ని బ్యాన్ చేయండి. ఇండియాలో టిక్ టాక్ ని బ్యాన్ చేసినట్టు, టిక్ టాక్ ని బ్యాన్ చేస్తారు కదా, అట్లనే దీన్ని కూడా బ్యాన్ చేయండి. మీరు దేన్నైతే బ్యాన్ చేయాలో దాన్ని బ్యాన్ చేయకుండా పాపం చిన్న వాళ్ళని, వీళ్ళు కూడా తప్పేం కాదు, వీళ్ళది కూడా గణనీయమైన పాత్ర ఉన్నది. కానీ అసలే లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కేసరి అని ఒక గుట్కా పాన్ మసాలా ఉంది, దాంట్లో ఒక యాడ్ వస్తుంది, ప్రతి పలుకులో కేసరి అని. కేసరి అంటే దాన్ని తెలుగులో ఏమంటారంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు కాస్ట్ కేజీ 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది కేజీ. నువ్వు పలుకులో కుంకుమ పువ్వు పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఎంత ఖర్చు పెట్టాలా? నువ్వు అది అమ్మేదేమో 5 రూపాయలకి. ప్రతి పలుకులో కుంకుమ పువ్వు ఉందంటే నువ్వు జనాలను పిచ్చోని చేస్తున్నావు కదా అని 3 సినిమా నటుల మీద కేసు నమోదైంది. 129 కోట్ల 130 కోట్ల వాళ్ళ మీద పరువు నష్టం దావా వచ్చి కోర్టుకు రావాలా. వాళ్ళు ఈ నెలాఖరికి ఎప్పుడు ఉంది, 22 తారీఖు ఎప్పుడు కోర్టుకు రావాలా. 3 సినిమా హీరోల మీద కేసు నమోదైంది, బాలీవుడ్ లో. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు అలా చేయకూడదు కదా, మోసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టేట్టు వాళ్ళకు కరెక్టే. అజయ్ దేవగన్ అనుకుంటా, అజయ్ దేవగన్, మళ్ళీ అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ అంటప్పుడు ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా ఇంకోసారి ఆ పని చేయకుండా ఉంటుంది. మంచి వార్నింగ్. విస్కీ కూడా అట్లనే, మీరు మద్యపానం హానికరమని సినిమాల్లో వేయడం కాదు, ఆ యాడ్లు వేసేటోళ్ళని లోపల వేయండి ఫస్ట్. కంపెనీలకు లైసెన్స్ ఇవ్వకండి. మరి కంపెనీ లైసెన్స్ ఇస్తే గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం అంతా అంతరించిందని వాళ్ళు మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు ప్రభుత్వాలన్నీ కూడా. ఏమంటున్నారంటే గవర్నమెంట్ కి ఆదాయం రావడానికి మందు తాగాలి, కానీ మందు తాగి బండి నడిపిస్తుంటే ఇంట్లోనే తాగాలి అంటున్నారు. అటువంటిది మరి ఆరోగ్యం ఇంట్లో తాగితే హానికరం కాదా?
బాగా తాగితేనే అవుతుందా? బాగా తాగి అంటే నువ్వు బండి తాగి ఎవరైనా గుద్దితేనే యాక్సిడెంట్ అవుతుందా? వాళ్ళు లివర్ చెడిపోదా ఇంట్లో తాగితే? ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనము ప్రభుత్వానికి ఆదాయం రావాలి ముడిపడిన అంశాలు కాబట్టి మనం డీప్ గా పోకుండా ఎస్పెషల్లీ ఆన్లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్లని బ్యాన్ చేయాలి. టిక్ టాక్ లో బ్యాన్ చేసినట్టు బ్యాన్ చేయాలి. అదైతే నిజం. బ్యాన్ చేస్తే వీళ్ళది ఏముండదు. వీళ్ళు కూడా కొంచెం విచక్షణ వివేకం మనం చేస్తున్నది సమాజానికి కీడు చేస్తుందా మేలు చేస్తుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బులు వస్తే ఏమైనా చేస్తామంటే ఎట్లా కాదు కదా. దానికి ఒక నైతిక విలువలు కూడా ఉండాలి కదా. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, వాళ్ళ నాన్న సినిమా క్రికెట్ ఆడగానే ఎవరు యాడ్ కంపెనీ వస్తే నాకు ఒక మాట ఇవ్వాలని అడిగినాడు. ఏంటి అంటే మద్యము తంబాకు ఈ రెండు ప్రోడక్ట్స్ కి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు అన్నారు. సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న. మద్యము తంబాకు చేయనన్నాడు. కోట్లు ఇస్తామన్నారు, 100 కోట్లు ఇస్తామన్నారు. నేను చేయను. అది సమాజం పట్ల బాధ్యత. ఇప్పుడు సినిమా హీరోలందరూ ఉన్నారు. సినిమా హీరోలందరూ ఏమైతే ఒక మాట చెప్తే ఏమైతుంది? తంబాకు తినొద్దు, మద్యం సేవించి బండి నడిపొద్దు, హెల్మెట్ పెట్టుకుని బండి డ్రైవింగ్ చేయాలా. ఇది ఒక ప్రకటన ఒక సినిమా నటుడు ఇస్తే ఏమవుతుంది? సమాజంలో బాధ్యత పెంచిన వాళ్ళు అవుతారు కదా. ఎవరు నేను జనసేన పార్టీకి ఒక ఈమెయిల్ పెట్టిన 2015లో. తప్పకుండా మీ ఆలోచన మేము పరిగణిస్తామని సమాధానం కూడా వచ్చింది. రిప్లై ఇచ్చారు. మీరు ఏమని పెట్టారు ఈమెయిల్? యువతకి మీరు సందేశం ఇవ్వాలి, హెల్మెట్ వేసుకునే డ్రైవింగ్ చేయాలి, అట్లాగే మద్యపానం తంబాకు తినకూడదు, ఇలాంటివి మీరు చెప్తే బాగుంటది అని పవన్ కళ్యాణ్ ఈమెయిల్ పెట్టారు. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ పంపిస్తారు. మంచి ఆలోచన అని చెప్పారు కానీ మరి ఆ ప్రకటన అయితే రాలే. ఇంకోటి కూడా పంపించాను నేను. ఇంకోటి ఏం పంపించానంటే చేనేత వస్త్రాలు. మనం సంవత్సరంలో 3-4 జతలు బట్టలు అన్ని పండుగలు కొంటారు కదా. ఒక పండుగకి ఏదైనా సరే చేనేత వస్త్రాల కొనాలి అనేది మీరు పిలిపిస్తే బాగుంటది అని పవన్ కళ్యాణ్ కి ఈమెయిల్ పెట్టడం జరిగింది. రిప్లై లేదు కానీ ఆ ఈమెయిల్ పంపించిన 15 రోజులకి నేను చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు. ఆయన కరెక్ట్ గా నేను ఈమెయిల్ పంపిన డేట్ కి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన డేట్ కి 15 days డిఫరెన్స్ ఉంటుంది. ఇంప్లిమెంట్ చేసినట్టు. ఇంప్లిమెంట్ అయితే చాలు మనకి. అట్లనే ఇది కూడా మీరు తంబాకు తినొద్దు, మీరు మద్యం సేవించొద్దు, హెల్మెట్ పెట్టుకునే డ్రైవింగ్ చేయాలి, బెట్టింగ్ యాప్స్ వెళ్ళొద్దు అని సమాజం పట్ల బాధ్యతగా మీరు వ్యవహరించాలని వీళ్ళందరూ సినిమా హీరోలు పిలిపిస్తే సమాజంలో చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ చూపించిన వాళ్ళు అవుతారు. ఎంతసేపు డబ్బులు వస్తున్నాయి కదా అని యాడ్లు చేస్తే ఎట్లా? నువ్వు యాడ్లు చేయడం కాదు కదా, అట్లా చేయడం తప్పు అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కేవలం సెలబ్రిటీలని లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ని అరెస్ట్ చేయడం ఒక్కటే కరెక్ట్ కాదు సొల్యూషన్. ఎందుకంటే లైసెన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. టిక్ టాక్ బ్యాన్ చేస్తారు కదా, మరి దీన్ని కూడా బ్యాన్ చేయండి అని అనడంలో తప్పేం లేదు సార్ చెప్పినట్టుగా. అలాగే సమాజం పట్ల కేవలం ఇన్ఫ్లుయెన్స్ ఒక్కరికి బాధ్యత కాదు, ప్రభుత్వాలకు ఉండాలి, ప్రజలకు ఉండాలి, అటు అధికారులకు కూడా ఉండాలి. అందరూ కూడా దీని మీద సమాజం మీద బాధ్యతను నిర్వహిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే మళ్ళీ జరగకుండా ఉంటాయి అనేది అభిప్రాయం. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.